మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. అహ్మదాబాద్ విమాన ప్రమాదం తర్వాత డీజీసీఏ మొట్టమొదటిసారిగా ఎయిర్ ఇండియా సిబ్బంది పైన, అది కూడా ఉన్నతాధికారుల పైన వేటు వేసింది. అయితే ఈ యొక్క విమాన ప్రమాదం జరిగిన తర్వాత ప్రమాదానికి సంబంధించిన నివేదిక సమర్పించాలంటూ డీజీసీఏ ఎయిర్ ఇండియాకు ఆదేశించిన నేపథ్యంలో ఇప్పటి వరకు కొంతమంది అధికారులు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారని చెప్పి డీజీసీఏ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ డీజీసీఏకి సంబంధించిన అధికారులు ఈరోజు బదిలీ అంటే వేటు వేసిరు. ఆ ముగ్గురు అధికారులు ఎవరైతే ఎయిర్ ఇండియాలో కీలకమైన అధికారులుగా ఉన్నారో వారికి సంబంధించి ఇప్పటికే ఎయిర్ ఇండియా ఆపరేషన్స్ వైస్ ప్రెసిడెంట్ చురా సింగ్, అదేవిధంగా ప్లానింగ్ విభాగానికి సంబంధించిన అధికారులు పింకీ మిట్టల్, పాయల్ అరోరా, ఈ ముగ్గురి పైన వేటు వేసింది. ఈ ముగ్గురిని విధుల నుంచి తప్పిస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేసింది. అయితే ఏదైతే విమాన ప్రమాదం జరిగిన తర్వాత దాదాపు 270 మంది చనిపోయిన ఈ నేపథ్యంలోనే ప్రభుత్వానికి అదేవిధంగా డీజీసీఏకి ఎయిర్ ఇండియా ఒక స్పష్టమైన నివేదికను అందించాల్సి ఉండే. అయితే ఇది సమస్య ఏ విధంగా ఉత్పన్నమైంది, అసలు ఎందుకు ఈ ప్రమాదం జరిగింది, ఈ ప్రమాదానికి సంబంధించి అసలు ఎలాంటి ఆధారాలు ఉన్నాయి అనే విషయాలను డీజీసీఏకి ఇప్పటివరకు అప్పచెప్పాల్సి ఉంది. అయితే ఇందులో కీలకంగా ఈ ముగ్గురు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ చెప్పి కూడా ఈరోజు డీజీసీఏ వీరిపైన వేటు వేసింది. వీరిని ఉద్యోగం నుంచి కొద్ది రోజుల వరకు సస్పెన్షన్ విధించింది. అయితే ముఖ్యంగా ఏదైతే ప్లానింగ్ విభాగానికి సంబంధించి కావచ్చు, అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్ ఎవరైతే చురా సింగ్ ఉన్నారో ఈ ముగ్గురు కూడా విధుల్లో నిర్లక్ష్యం వహించారని, మరోవైపు ప్లానింగ్ లేకుండా విమానాలను అడ్డగోలుగా నిలిపివేయటం, సాంకేతికపరమైన సమస్యలు ఇప్పుడు మనం చూసాం. ఏదైతే ఈ విమాన ప్రమాదం జరిగి దాదాపు ఈ మధ్యలో జరిగిన ఈ వారం రోజుల్లో దాదాపు ఎన్ని విమానాలు అంటే క్యాన్సిల్ అయిపోయినాయి. ముఖ్యంగా బెంగళూరు నుంచి లండన్కి వెళ్ళాల్సిన విమానం ఒకటి 10 గంటలు ఆలస్యంగా వెళ్ళడం పైన డీజీసీఏ చాలా సీరియస్ అయింది. ఎందుకంటే ప్రయాణికుల భద్రతే ముఖ్యం, కానీ కొన్ని లక్షల రూపాయలు పెట్టి వాళ్ళు విమాన టికెట్లు తీసుకుంటుంటారు. అయితే విమానాల్లో సదుపాయాలు లేకపోవడం, మరోవైపు టెక్నికల్ పరమైన సమస్యలు ఏమైనా ఉంటే అవి డీజీసీఏకి తెలపకపోవడం, మరోవైపు ఈ యొక్క ప్రమాదాలు, అదేవిధంగా సాంకేతికపరమైన సమస్యలు, వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని డీజీసీఏ ఈ యొక్క కీలకమైన నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా బెంగళూరు నుంచి లండన్కి వెళ్లాల్సిన విమానం 10 గంటలు ఆలస్యం ఎందుకనే అయిందనే దానిపైన కూడా వివరణ కోరగా ఇప్పటివరకు ఎయిర్ ఇండియా సిబ్బంది స్పందించకపోవడం, ముఖ్యంగా చాలామంది ప్రయాణికులు ఏదైతే ఎయిర్ ఇండియా విమానాలు బుక్ చేసుకొని ఇతర దేశాలకు, ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రయాణికులందరూ కూడా తీవ్రమైన ఇబ్బందులు పడ్డ నేపథ్యంలో డీజీసీఏకు అందిన కంప్లైంట్స్ మేరకు డీజీసీఏ యొక్క చర్యలు తీసుకున్నట్లుగా మనకు తెలుస్తుంది. ముఖ్యంగా ఏదైతే డీజీసీఏ ఉందో ఇది మొత్తం కూడా ఈ యొక్క ఎయిర్ ఇండియాకు సంబంధించిన అంశం కాదు, ఏదైతే ఎయిర్లైన్స్కి సంబంధించిన సంస్థలన్నింటినీ కూడా హెచ్చరిస్తూ ఒక కీలకమైన నిర్ణయాలు అయితే తీసుకుంటుంది. ఎందుకంటే ఓవైపు వివిధ సంస్థలకు సంబంధించిన విమానాలు కావచ్చు సమయపాలన పాటించట్లేదనే ఆరోపణలు విపరీతంగా వస్తున్న నేపథ్యంలోనే వీరిపైన వేటు వేసింది. ఏదైతే ఎయిర్ ఇండియాలో కీలకంగా పనిచేసే ఉద్యోగులపైనే ఈ యొక్క వేటు అయితే వేసింది. ముఖ్యంగా ఇది నిబంధనలు ఉల్లంఘించిన ప్లానింగ్ ఆఫీసర్స్ కూడా ఎందుకు నిబంధనలను అనుసరించి ప్లానింగ్ విమాన ప్రయాణాలకు సంబంధించి విమానాల టేకాఫ్లు కావచ్చు, విమానాలు ప్రారంభం కావాల్సిన సమయాలు కావచ్చు, ఇవన్నీ ప్లానింగ్ ఉండాలి. అయితే ఈ ప్లానింగ్ను కూడా పక్కన పెట్టి అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారని చెప్పి వారిపైన కూడా సీరియస్ అయిన నేపథ్యంలోనే డీజీసీఏ ఎలాంటి కీలకమైన నిర్ణయాలు తీసుకుంటుంది. రాబో రోజుల్లో ఇంకా ఏ సంస్థలకు ఇలాంటి నోటీసులు ఇవ్వటమే కాకుండా ఎవరైతే కీలకంగా ఈ యొక్క ప్లానింగ్, అదేవిధంగా ప్లానింగ్ దాంట్లో ఉన్న సిబ్బందికే చాలా కీలకంగా డీజీసీఏ పరిగణలోకి తీసుకుంటుంది. వారికి ఇంకా ఎవరెవరిపైన చర్యలు తీసుకుంటుంది అనేది కూడా చూడాలి. అయితే విధుల్లో నిర్లక్ష్యం వహించిన వారిపైన చర్యలు తీసుకోవడమే కాదు, వారికి రాబో రోజుల్లో ఈ సంస్థలకు జరిమానాలు విధించేందుకు కూడా డీజీసీఏ వెనక్కి తగ్గేది లేదంటూ కూడా ఒక నోటీసులు అయితే జారీ చేసింది. ఖచ్చితంగా ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకొని ప్రయాణికులకు కావాల్సిన సదుపాయాలను విమానాల్లో ఉంచడంతో పాటు, ఎందుకంటే మనం చూసాం ఏదైతే అహ్మదాబాద్ ఘోర ప్రమాదంలో ఒక ప్రయాణికుడు అంతకు ముందే ఆ విమానంలో ఎలాంటి వసతులు లేవు, ఇక్కడ ఇంత పెద్ద ఖర్చు పెట్టి లండన్ వెళ్తున్న నేపథ్యంలో ఇక్కడ ఏసీలు పనిచేయడం లేదు, స్క్రీన్స్ పనిచేయడం లేదు, అదేవిధంగా అక్కడున్న సౌండ్ సిస్టమ్ కూడా సరిగ్గా లేదని చెప్పి ఒక వీడియో ఏదైతే సోషల్ మీడియాలో పోస్ట్ చేసిండో
దీన్ని కూడా డీజీసీఏ పరిగణలోకి తీసుకుంది. ఎందుకంటే డీజీసీఏ ప్రతి అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటుంది. ప్రయాణికుల భద్రత కావచ్చు, సాంకేతికపరమైన అంశాలు కావచ్చు, విమానంలో ఉండే ప్రయాణికులకు కల్పించే సదుపాయాలు కావచ్చు, వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకుంటుంది. ఈ జరుగుతున్న ఈ వారం రోజుల్లో జరిగిన ఈ పరిణామాలన్నింటినీ దృష్టిలో ఉంచుకొని కీలకమైన 3 అధికారులపైన వేటు వేసినట్లయితే తెలుస్తుంది మనకు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.